పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సజీవము గల దేవుని వాక్కు సందేశానికి మిమ్మల్నందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది. కానీ జ్ఞానం అన్నది భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే ఈనాడు ప్రస్తుత కాలములో ఆల్ మై మెసేజెస్ విల్ బీ అప్లికబుల్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద సినారియో, నేటి స్థితిగతులను గమనించి నేడు మానవుడు నడుచుకున్నటువంటి నడవడికను బట్టి, లేదా నేడు మానవుడు ఆలోచించే ఆలోచన విధానాన్ని బట్టి, ప్రవర్తించే ప్రవర్తన బట్టి, వ్యవహరించే వ్యవహారిక శైలిని బట్టి చేసే ఈ యొక్క అంశాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు చాలామంది కూడా ఒకరు ఒకరిని గౌరవించాలంటే సందేహిస్తున్నారు. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకోవాలంటే అవమానపడుతూ ఉన్నారు. ఒకరి గురించి ఒకరు ప్రోత్సహించుకోవాలంటే సిగ్గుపడుతున్నారు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ టుడే. దిస్ ఈస్ ద టైమ్ విచ్ we are running at present moment. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. నేనే జ్ఞానము కలిగిన వాడని, నాకే అంతా తెలుసు అని, నాకంటే ఎక్కువ తెలివైన వారు ఎవరు లేరని, ఉన్నటువంటి పదవిని బట్టి, లేకపోతే వాళ్ళు చేసే యొక్క జాబును బట్టి సంఘములో ఉన్న వారిని తగ్గుచూపు చూడడం, చదువుకోలేని వారిని ఒక విధంగా చూడడం, చదువుకున్న వారిని ఒక విధంగా చూడడం, అజ్ఞానములో ఉన్నారని మాట్లాడడం, లేదా తెలివి తక్కువ వారని చెప్పుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు మన అందరికీ మనము ఎవరమైతే గొప్ప అని చెప్పుకుంటున్నామో, మన జ్ఞానమే మన తెలివే గొప్ప అని చెప్పుకుంటున్నామో, మన అందరికీ ఒక ఆదర్శమైనటువంటి తల్లి మన ముందు ఉన్నారు. అది ఎవరో కాదు, పరిశుద్ధ మరియమ్మ గారు. కనుక ఈ సందర్భంలో మరియ తల్లి జ్ఞానము యొక్క ఆలయము, ద సీట్ ఆఫ్ విజ్డమ్. ఎలా మరియ తల్లి జ్ఞానానికి ఆలయముగా పిలువబడుతుంది అని ఈ యొక్క వాక్య సందేశములో మీకు తెలియపరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేరిట మీ అందరికీ ఈ వాక్య సందేశానికి ముందుగా ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు, ప్రభువు యొక్క కృపావరములను మీ పైన కుమ్మరించమని ప్రార్థిస్తూ మరియ తల్లితో కలిసి ఈ యొక్క వాక్య ఉపదేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మేరీ ద సీట్ ఆఫ్ విజ్డమ్, మరియ మాత జ్ఞానము యొక్క ఆలయము. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో సర్వశక్తివంతుడైన దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది: దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మొట్టమొదటి మెట్టు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. ఎవరైతే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడంటే నమ్మకము, భయము, విశ్వాసము ఉంటారో, వారు జ్ఞానములో ఎదుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 6వ అధ్యాయము 43వ వచనములో మనం చదువుతూ ఉన్నాం: మంచి చెట్టు చెడు పళ్ళను ఇయ్యజాలదు, చెడు చెట్టు మంచి పళ్ళను ఇవ్వజాలదు. ఇది 100కి 100 పాళ్ళు కరెక్ట్. 100కి 100 పాళ్ళు ఇది మన అందరము తెలుసుకోవాలి.
చెడు చెట్టు చెడు పళ్ళను మాత్రమే ఇస్తుంది, మంచి చెట్టు మంచి పండ్లను మాత్రమే ఇస్తుంది. కనుక పండును బట్టి లేదా చెట్టును బట్టి కాయ ఏమిటో మనం చెబుతాం. మంచి పండు అయితే మంచి చెట్టు అని, చెడు చెట్టు అయితే చెడు పండని మనం చెబుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి అనుగుణంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. మీరు ఇంటిగా ఆలకించినప్పుడు ఈ వాక్యాలు తీసుకొని చదవండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయము 41 నుండి 45 వచనాలు, మరియు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము, మరియు పునీత పౌలు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 19వ వచనము, శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 12 నుండి 20 వచనాలు. ఇవన్నీ కూడా మనకు ఈ మంచి చెడు తేడల గురించి తెలియపరుస్తుంది. జ్ఞానములో ఎలా ఎదగాలో కూడా మనకు వివరిస్తున్నాయి. కనుక మంచి పండు క్రీస్తు భగవానుడు, చెడు పండు ఈ లోకం. మంచి పండును అందించిన తల్లి పరిశుద్ధ మరియమాత. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతూ ఉన్నాం, నీకు జన్మనిచ్చిన తల్లి జన్మ ధన్యం, ఆమె స్తన్యములో ధన్యమైనవి అని పలుకుతూ ఉన్నాం. ఆయన పలుకులు, ఆయన మాటలు, ఆయన ఉపదేశము, ఆయన జ్ఞానమును ఆమె మెచ్చుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి తన హృదయములో ఉదరములో మోసిన వాడు లోక జ్ఞాని, ద ఇటర్నల్ వర్డ్, ద ఇటర్నల్ విజ్డమ్. లోకములో ఉన్న జ్ఞానాలకు అన్నిటికంటే అతీతమైన జ్ఞానం యేసు జ్ఞానం. ఆ జ్ఞానానికి సాన్నిధ్యమైనటువంటి దేవుణ్ణి తన హృదయములో తన గర్భములో మరియ తల్లి మోసింది. కనుక షీ ఈస్ ఎ వుమన్ ఆఫ్ విజ్డమ్, షీ ఈస్ ద సీట్ ఆఫ్ విజ్డమ్. ఇక సర్వజ్ఞానిని తన హృదయములో మోసింది ప్రియ తల్లిదండ్రులారా. కనుక వాక్యములో మనం వింటున్నాం, తల్లి మరియను ప్రశంసిస్తూ ఉంది దివ్యవాక్కు. ఆ లోక రక్షకునికి జన్మనిచ్చిన తల్లిని పొగడుతుంది ఈ లోకం. లోక రక్షకుని మోసిన గర్భము ఫలింప చేసింది మరియ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను అందుకే దైవవాక్కులో మనం వింటున్నాం, నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో ధన్యులు అని ప్రజలు ఆ యొక్క గుంపులో యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అదే విషయాన్ని మనం వింటున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు, జ్ఞానము ప్రభువు నుండే వస్తుంది. ఇక్కడ ఎవరైతే జ్ఞానవంతులని, ప్రవక్తులని లేదా తెలివివారని చెప్పుకుంటున్నారో గుర్తించుకోండి. we should be always remember that humans are limited. మానవులము తాత్కాలికమైన వారిమి, మానవులము కాలానికి అనుగుణంగా ఉండేవారిమి, మానవులము శాశ్వతంగా ఉండేవాళ్ళము కాదు. కనుక our life is limited, our wisdom is limited, our talents are limited. Unless the God inspires you, the God blesses you with a supernatural gifts, you will not have on your own any wisdom. నీకంతట నీవు ఏ జ్ఞానాన్ని తెచ్చుకోలేవు, నీకంతట నీవు ఏ తెలివిని నీవు సంపాదించుకోలేవు. దేవుడిచ్చిన జ్ఞానముతోనే, ఆయన ఇచ్చినటువంటి తెలివితోనే, ఆయన నీకు ప్రసాదిస్తున్నవంటి ఆ యొక్క అనుకూలమైన స్థితిగతులను బట్టే, నీ అభివృద్ధిని బట్టే ప్రభువు నిన్ను దీవిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము మరియ తల్లి నేర్చుకోవాలి. నువ్వు నేను కూడా మరియ తల్లి ఆమె అధైర్యపడింది, సందేహించింది. కానీ అయ్యా నీ మార్గమే నెరవేరాలని, నీ చిత్తమే నెరవేరాలని, నీ మాటే నెరవేరాలని మరియ తల్లి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగునుగాకని ఆమె వినయము చూపించిందండి, విజ్ఞతను కనబరిచింది.
ఒక మంచి స్త్రీగా దేవుని యొద్ద వ్యవహరించింది. ఒక మంచి జ్ఞానము కలిగిన బిడ్డగా తండ్రి మాటకు శిరస వహించి జీవించింది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆదిలోనే ప్రప్రథముగా మరియ తల్లి దేవుని యొక్క వర్తమానానికి వాగ్దానాలకి తల వంచి జీవించింది. మరియ తల్లి దేవుని జ్ఞానానికి లోబడి జీవించింది. దేవుని యొక్క సందేశానికి లోబడి జీవించింది. దేవుని మాటలకు లోబడి జీవించింది. ఈరోజు నీవు నేను ఒక వ్యక్తిగా, ఒక సంఘస్థుడిగా, సంఘస్థులుగా, ఒక విశ్వాసులుగా ఎవరికి లోబడి జీవిస్తున్నావు? ఎలాంటి జ్ఞానములో జీవిస్తూ ఉన్నావు? ఎలాంటి జ్ఞానము మంచిది చెడ్డని నీవు గుర్తించుకొని ఎదుగుతూ ఉన్నావు? ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు మంచి వివేకవంతులై ఉంటేనే మీ బిడ్డలు మంచి జ్ఞానములో ఎదుగుతారు. మీరే అతి తెలివిలోను లేక అవివేకములోను లేక అజ్ఞానములోను జీవిస్తే మీ బిడ్డలకు కూడా ఏ జ్ఞానము కూడా వారికి సంకరించదు, వారికి ఏ జ్ఞానము కూడా తెలియదు. కనుక తల్లిదండ్రులు మంచి జ్ఞానములో ఎదగాలి, తల్లిదండ్రులు మంచి ప్రవర్తనలో ఎదగాలి. తల్లిదండ్రులు లోక జ్ఞానం, సాంఘిక జ్ఞానం, సాంకేతిక జ్ఞానం, శారీరకమైనటువంటి జ్ఞానం, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, అదేవిధంగా లోక సంబంధమైనటువంటి జ్ఞానం లేదా పరస్పర సంబంధాలకు సంబంధించిన జ్ఞానం తెలుసుకొని ఉండాలి. ఈ జ్ఞానము మీకు తెలియకపోతే, ఈ తెలివి మీ యందు లేకపోతే మీ బిడ్డలు చెడిపోవడానికి కారకులు మీరే అవుతారు. కనుక తల్లిదండ్రులు షుడ్ లివ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆ జ్ఞానము రావడానికి, ఆ బుద్ధి రావడానికి, ఆ పరిపక్వమైనటువంటి ఆలోచన విధానము రావడానికి మరియ తల్లి వలె దేవునికి లోబడి జీవించాలి. మరియ తల్లి వలె దేవుని యొక్క మాటలను ఆలకించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మరియ తల్లి గాబ్రియేలు సన్మాస్కుడు చెప్పిన వాక్యాన్ని ఆలకించింది. ఈనాడు మనము కూడా పిల్లలు చెప్పినా వినాలి, యువకులు చెప్పినా వినాలి, వృద్ధులు చెప్పినా వినాలి. మీకంటే, నాకంటే, మనకంటే గొప్ప స్థాయిలో, గొప్ప పనులలో, గొప్ప యొక్క వ్యవహారమైనటువంటి ఆ యొక్క వ్యవస్థాపులుగా ఉన్నటువంటి స్థలాలలో కూడా మనము ఆలకించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరియ తల్లి నుంచి ఈ 4 నేర్చుకోవాలి. వాక్యాన్ని ఆలకించడం, వాక్యాన్ని విశ్వసించడం, వాక్యాన్ని నమ్మడం, వాక్యానికి విధేయించడం. అదే విధముగా ఈ 4 మాటలను యాజ్ వి అప్లై టు ద సోషల్ స్టేటస్ ఆఫ్ లైఫ్, లేదా సాంఘికపరమైనటువంటి ఈ సాంఘికపరమైనటువంటి పనులకు మనము అనుకూలన చేస్తున్నట్లయితే నీవు కూడా నేర్చుకోవడానికి విధేయించాలి, ఆలకించాలి, విశ్వసించాలి, విధేయించాలి, లోబడి జీవించాలి. అప్పుడే నీవు సంఘములో ఎదుగుతావు, జీవితములో నీవు జ్ఞానముతో మెలుగుతావు. మరియ తల్లి వలె నీకు నాకు కూడా ఆ యొక్క ఉన్నత స్థితి వస్తుంది. మరియ తల్లి నుండి మనము ఆ జ్ఞానం ఉంది అంటే ఉంది. దేవుడే ఆమె ఆ సర్వశక్తి గల జ్ఞానము కలిగిన దేవుడు ఆమె గర్భములో ఉన్నాడు. ఆయనను మోసింది, ఆయనను ఈ లోకానికి మనకు అందించింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెలో ఆ సర్వజ్ఞాని ఉన్నాడు, ఆమె యందు ఆ జ్ఞానం ఉంది. కనుక నీవు నేను మనం ఆదిలో చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడు అయిన ఆ వాక్కు మన మధ్య వెలసెను అని యోహాను సువార్త 1:14 కూడా మనం వింటూ ఉన్నాం. కనుక ఆ వాక్కును ఆమె మోసింది, ఆ వాక్కును ఆమె భరించింది. ఆ వాక్కు అయినటువంటి దేవుణ్ణి నరరూపము దాల్చి శరీర రక్తాలు పంచి ఇచ్చి ఒక బిడ్డగా, ఒక మానవుడిగా ఈ లోకానికి మనం ప్రసాదించింది. కనుక జ్ఞానానికే జ్ఞానమైన బిడ్డను తన గర్భములో మోసింది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఎలిజబెత్ అమ్మ ఈ విధంగా ఎలుగెత్తి పలుకుతుంది, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, దేవుని పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంతో ధన్యురాలువు అని
ఆమె అంటుంది. ఇక్కడ మరియ తల్లి జ్ఞానాన్ని విశ్వసించిందండి. మరియ తల్లి లోక జ్ఞానాన్ని ఆమె పొందుకుంది. మరియ తల్లి ఆ జ్ఞానానికి లోబడి జీవించింది. కనుక తల్లిదండ్రులారా, సంఘములో ఉంటున్న పెద్దలారా, పిల్లలకు తెలియపరుద్దాం. ఎలా ఎదగాలంటే వారు చిన్నతనము నుండే మంచితనములోనికి ఎదగడానికి మంచి మాటలు చెప్పుదాం, మంచి పనులు చేసి చూపిద్దాం, మంచి కార్యాలకు వాళ్ళని ప్రోత్సహించుదాం, మంచి బాటలో వాళ్ళని నడిపిద్దాం. అంతేకాని తప్పుడు మార్గాలలో, మోసతనమైనటువంటి మార్గాలలో, లేదా జీవితం నాశనం చేసుకునే మార్గాలలో నడిపించే కారకులుగా మనం ఉండకుండా జ్ఞానవంతులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ సమయంలో నీవు నేను జ్ఞానముతో నిండిన తల్లి కాబట్టి ఆమె ఆధార్యపడకుండా ఆ జ్ఞానము కలిగిన దేవునికి లోబడి జీవించింది. ప్రియమైన తల్లిదండ్రులారా, పెద్దలారా, సంఘస్థులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోలారా, నీవు నేను జ్ఞానములో ఎదగాలంటే లోక జ్ఞానమే కాదు, దైవ జ్ఞానం కావాలా. ఆ దైవ జ్ఞానాన్ని పరిపూర్తిగా మనకు అందించడానికి దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ జ్ఞానములో ఎదగడానికి మరియ తల్లి సహాయం కోరుకుందాం. జ్ఞానముకు నిలయమైన ఆ తల్లి మన అందు చేయుతను బట్టి, మన అడుగుజాడలో అడుగు వేసి, మన మాటలలో మాట కలిపి, మన రాతలలో రాత వేసి, మన చేయుతలో చేయుతను అందించి, మన యొక్క చదివే చదువులలో మరియ తల్లి మనతో కలిసి చదివి జ్ఞానమును పెంపొందింప చేయమని మన బిడ్డలకు, మన సంఘానికి, మన రాష్ట్రాలకు, మన ప్రపంచానికి జ్ఞానముతో ప్రతి ఒక్కరిని కూడా తెలివితేటలతో నింపమని మరియ తల్లి జ్ఞానము యొక్క ఆలయమును ప్రార్థిస్తూ, అవివేకములో ఉన్నవారు తెలివిలో మారాలని, అజ్ఞానములో ఉన్నవారు జ్ఞానములోకి రావాలని, చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడిపించాలని, అదే విధముగా గర్వములో అసూయలో ఉన్నవారు ఈ జ్ఞానానికి లోబడి జీవించాలని మరియ తల్లి వలె మనం దీవించమని త్రియేక దేవుని అర్థించుదాం. సదా ప్రభు మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.